అల్లర్లు జరుగుతున్న చోట నిరవధిక కర్ఫ్యూ. వీడి పేరు యాదగిరి. 25 సంవత్సరాల క్రితం తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి పట్టుచేత పెట్టుకున్న నగరానికి వచ్చాడు. ఒక ఫ్యాక్టరీలో రోజు కూలీగా చేరిన వీడు ఇవాళ ఒక పెద్ద యూనియన్ లీడర్గా ఎదిగాడు. వీడి ఎదుగుదల కోసం వీడు ఆశ్రయించింది గూండాయిజం. వీడి జీవితం మొత్తం నేరాల మయం. ఇవాళ స్టేట్ లో ఒక ప్రాంతం మొత్తాన్ని వీడు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని భయభ్రాంతులు చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా వీడి మీద ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్ లోనూ ఒక చిన్న కేసు కూడా నమోదు చేయలేదు అంటే వీడి పవర్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇతని పేరు కేఆర్. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇతను ఇంజనీరింగ్ పాస్ అయ్యి నగరానికి వచ్చి ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. యాదగిరి రోజు కూలీగా చేరింది ఇతని ఫ్యాక్టరీలోనే. యాదగిరి యూనియన్ లీడర్గా ఎదుగుతున్న క్రమంలో యాదగిరికి ఇతనికి ఏర్పడ్డ వివాదం ఇతన్ని కూడా నేరస్తుడిగా మార్చింది. వీడి జీవితం కూడా మొత్తం నేరాలమయమే. యూనియన్లను అడ్డు పెట్టుకుని యాదగిరి ఎదిగితే పట్టక సంఘాల అధ్యక్షుడిగా వీడు ఎదిగాడు. వీడి వెనక కూడా అంతులేని నేరాలున్నాయి. వీడు కూడా రాష్ట్రంలో మరో ప్రాంతాన్ని శాసించగలుగుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య 20 సంవత్సరాలుగా జరుగుతున్న ఆధిపత్య పోరులో కేఆర్ అన్నని యాదగిరి చంపేశాడు. యాదగిరి భార్యని కేఆర్ చంపేశాడు. ఆ గొడవల్లోనే యాదగిరి కుడిచైపోయింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవల్లో ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఆ పక్కనున్నవాడు యాదగిరి బావమరిది కోటిగాడు. తన అక్కని చంపాడని కేఆర్ మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. వీడిది చాలా ప్రమాదకరమైన దూకుడు మనస్తత్వం. వీడి పిచ్చి కోపంతో ఎవరిని ఎప్పుడు ఏం చేస్తాడో అని వాడి సొంత మనుషులే భయపడుతూ ఉంటారు. ఆ పక్కనున్న వాడి పేరు మురళి. వాడు యాదగిరి అన్న కొడుకు. మహా పిరికి మనిషి. వీడి పిరికితనమే అవతల వాళ్ళకి శత్రువు. ఎందుకంటే అవతల వాళ్ళు తను ఏదో చేస్తారనే భయంతో వీడే ముందు వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. వీడి పేరు రవిశంకర్. కేఆర్ అన్న కొడుకు. కేఆర్ కుడి ఎడమ కూడా వీడే. చూడడానికి ఆఫీసర్లో ఉన్న కోటిగాడి కన్నా కిరాతకుడు. ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు బాగా ముదిరి పాకాన పడుతున్నాయి. ఇదంతా చాలక ఇద్దరు సొంత పార్టీలు పెడతారట. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. అందుకే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ లాంటి మీ అందరినీ ఏరి కోరి నా దగ్గరికి తెచ్చుకున్నాను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఏదైనా ఒక చక్కటి అద్భుతమైన ప్లాన్తో వీళ్ళిద్దరి పీడ నాకు విరగడ చెయ్యాలి. వచ్చే ఎలక్షన్స్ టైం కల్లా వీళ్ళిద్దరూ భూమి మీద ఉండడానికి వీల్లేదు. దాని ప్రభావం నా ఎలక్షన్ మీద పడకూడదు. టెంపరీగా అంతవరకు నేను ఒక ప్లాన్ ఆలోచించాను. అదే సంధి మంత్రం. నేను ఇప్పుడు దాన్ని అమలు చేయడానికే వెళ్తున్నాను. గో హెడ్. అన్నా యాదగిరి అన్న, నమస్తే అన్న. సార్ నమస్తే, బాగున్నారా? ఏం లేదన్న, డైరెక్ట్గా విషయం మాట్లాడేసుకున్నాం. మాంసం తింటున్నాం కదా అని దుమ్ములు మెడ కట్టుకుంటాం. చెప్పండి, మీరు గూండాగిరిలోకి ఎప్పుడు వచ్చారో నేను రాజకీయాల్లోకి అప్పుడే వచ్చాను. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇదిగో ఇవాళ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగాను. నాకు డబ్బులు సంపాదించుకున్నాను. స్విస్ బ్యాంక్ లో దాచుకున్నానా? ఇదిగో నిజం చెప్పాలంటే మీ ఇద్దరి దగ్గర కలిపి ఎంత డబ్బు ఉందో అంతకన్నా ఎక్కువ డబ్బు నా దగ్గర ఉందన్న. అన్నా ఏమన్నా గొడవ ఘోర ఉందా? అదిగన్నా గొడవలు ఎందుకన్నా? మాటలతో మాయ చేయకండి మినిస్టర్ గారు. నేను అమాయక ఓటర్ని కాదు. మీరు వచ్చి వాటేసుకుంటే పొంగిపోయి ఓట్లేసి మీకు చప్పట్లు కొట్టడానికి. ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మా వాళ్ళ అమాయకత్వాన్ని దోచుకుని మేడల మీద మేడలు కట్టుకుంటున్న ఈ పెద్ద మనుషులకి చెప్పండి, మీ రాజకీయ సంస్కరణలో మా రక్తాన్ని జలగల్లో పిలుచుకున్నారు, మా ఆస్తులు దోచుకున్నారు, నా జనాల అమాయకత్వాన్ని వీళ్ళ వ్యాపారాలకు బలి చేస్తున్నారు. మా ఆడపిల్లల మానవాన్ని కూడా ఇది సాగదు. ఈ నేల మాది, ఈ నీరు మాది. ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి వీళ్ళు చేస్తున్న అరాజకలు సాగవు, సాగనిప్పను. అందుకోసమే పల్లెటూళ్ళలో కొడవని పట్టుకుని గడ్డి కోసుకున్న ఈ చేతిని, ఆ కొడవలిని కూడా ఈ దోపిడిదారుల పీకులు నరకడానికి ఉపయోగిస్తున్నాను. నా వాళ్ళ కోసం, నా జనం కోసం. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు నేను ఎక్కడికైనా వెళ్ళగలను, వ్యాపారం చేయగలను. అది భారత రాజ్యాంగం నాకిచ్చిన హక్కు. నన్నెవ్వడూ అడగలేడు. డబ్బున్నవాడిగా పుట్టడం తప్ప వీళ్ళని మేమెక్కడ దోచుకున్నామండి? డబ్బిచ్చాం, భూములు కొన్నాం. వీళ్ళకి చేత కాక వదిలేసిన వనరుల్ని మేము ఉపయోగించుకున్నాం. వీళ్ళకు కూడా ఉపయోగించుకోవడం నేర్పాం. ఏంటో మీరు బాగా నడిపింది తొక్క. చెప్పే విషయంగా నీతులు దురవిని నీ సంగతి నాకు తెలుసురా. మా అక్కనే చంపావు. అది నేను మర్చిపోను. నీ చావు నాకు ఇప్పట్లో ఉందిరా రాస్కెల్. Shut up, you stupid idiot. Watch your tongue. ఎక్కువ మాట్లాడితే నాలుగు చీరేస్తాను. ఇంగ్లీష్ లో మాట్లాడక మాకు అర్థం కాదు. మా భాషల్లో కత్తులు, గన్నులు, రక్తాలు చూసుకున్నావా? ఆపండి అయ్యా బాబా, ఆపండి. ప్లీజ్ కూర్చోండి. అన్న ఇలా అయితే ఇంకా నా వల్ల కాదన్న. అవతల సెంటర్ లో అపోజిషన్ పార్టీ రూలింగ్ లో ఉంది. ఇక్కడ స్టేట్ లో లా అండ్ ఆర్డర్ లేదనే సాకు పెట్టి గవర్నమెంట్ బర్తరఫ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలన పెడతారు. మిమ్మల్ని ఎవరిని బతకనవరన్నా ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. అంటే అది ఇప్పుడు నేను అటువంటి దారుణం జరగాలని కాదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి.
హాయిగా స్టేట్ నేను ఏరియాగా డివైడ్ చేసుకోండి, పంచుకోండి, ఎవరి ఏరియాని పరిపాలించుకోండి. ఒకరి ఏరియాలో ఒక రామాకండి అయ్యా, గొడవలు చేయమాకండి ప్లీజ్. అన్నా 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 సంధి చేసుకోండి అన్నా. ఇదో ఇది నాకేంది లేదు, సంధి అయిపోయింది అంతే. విషకప్ చెప్పు. ఈ గుండాలిద్దరి మధ్య సంధి చేయడానికి ప్రయత్నిస్తున్నారని విన్నాం, నిజమేనా? ఇక్కడ గోండాలు ఎవరున్నారండి? ఒక ఆయన కార్మిక నాయకుడు, ఇంకొక ఆయన వర్తక సంఘాల ప్రెసిడెంట్, నేను హోమ్ మినిస్టర్ని. ముగ్గురం కలిసి స్టేట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచించడానికి సమావేశం అయ్యాం. ఏముంది ఇందులో? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి. ఏం భాగం అయ్యా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు. అన్న యాదగిరి నమస్తే అన్న. సార్ సార్ వీళ్ళు ఇల్లు దాటి బయటకు వస్తే తిరిగి వాళ్ళ పంపకాలు చేరేదాకా హోమ్ మినిస్టర్ నాకు కూడా టెన్షనే. ఏంటయ్యా ఇది? హలో సార్, సిఐ ప్రకాష్ మాట్లాడుతున్నాను సార్. యాదగిరి పార్టీ ఇంటికి చేరిపోయారు సార్. ఏం గొడవలు జరగలేదుగా? లేదు సార్, అండర్ కంట్రోల్ సార్. కేఆర్ పార్టీ వాళ్ళు కూడా చేరిపోయారు సార్. గొడవలే లేవు సార్, అండర్ కంట్రోల్ సార్. వెరీ గుడ్ సార్. కేఆర్ గారు యాదగిరి గారు ఎలాగ జరిపారు, ఏం గొడవలు జరగలేదు, అంతా అండర్ కంట్రోల్. విన్నాను. పోలీసు వాళ్ళందరికీ స్వీట్లు పంచిపెట్టు, సిగ్గు లేకపోతే సరే. ఎవరికైనా అడక్కో, నాకే.